कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదాలు, కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా ఆసక్తి కలిగించేవే కాకుండా భవిష్యత్తులో టీవీ షోస్, అవి నిర్వహించే యాంకర్స్, వారి పాత్ర ఏంటి అనే దానిపై కూడా ఒక అవగాహన కల్పిస్తుంది. ఈ కేసుకు వాదించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు లాయర్స్ ముకుల్ రోహ్తగి, సిద్ధార్థ్ లూథ్రాలను ఎంగేజ్ చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు తరఫున లాయర్ సిద్ధార్థ్ దేవ్ ఈయన ప్రధానమైన వాదన ఏంటి అంటే, ఈ యాంకరు ఆ వ్యాఖ్యలు చేయలేదు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు గెస్ట్ చేశాడు. ఒక టీవీ షోలో గెస్ట్ ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేస్తే యాంకర్ ఎలా నేరస్తుడవుతాడు, యాంకర్ నేరం చేసినట్టు ఎట్లవుతుంది అని కొమ్మినేని తరఫున లాయర్ వాదన. సుప్రీంకోర్టు ఈ వాదనతో అంగీకరించి ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు ముకుల్ రోహ్తగి, సిద్ధార్థ్ లూథ్రాల వాదన ఏంటంటే, ఆ గెస్ట్ ఆ రకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ యాంకరు ప్రేక్షక పాత్ర పోషించాడు, అభ్యంతరం చెప్పలేదు, అడ్డుకోలేదు, ఒక రకంగా ప్రొవోక్ చేశాడు నవ్వుతూ. ఇది ఆరోపణ. దానికి సుప్రీంకోర్టు అనేది ఏంటంటే, ఎవరైనా అవుట్రేజియస్ దారుణమైన వ్యాఖ్యలు చేస్తే నవ్వేస్తాం, ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తారా అని. సో నవ్వడమే నేరం అవుతుందా? అందువల్ల ఆ వ్యాఖ్యలు కొమ్మినేని శ్రీనివాసరావు చేయలేదు కదా, రోజు టీవీ షోస్లో జరిగేదే కదా, ప్రతిరోజు నావికా కుమార్, రాజదీప్ సర్దేశాయిలు నడిపే షో లాంటివే కదా. సో ఇది అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లు ప్రశ్నించారు. సో ఒక టీవీ యాంకరు నవ్వడం ప్రొవోక్ చేసినట్టు అవుతుందా అని సూటిగా సుప్రీంకోర్టు అడిగింది. ఏంటంటే, ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్య, అమరావతి పైన చేసినటువంటి వ్యాఖ్య, ఈ వ్యాఖ్య యాంకర్ చేశాడా అని అడిగారు. యాంకర్ చేయలేదు. అలాంటప్పుడు ఏ రకంగా మన యాంకర్ పైన చర్య తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన ముకుల్ రోహ్తగి సాలిసిటర్ జనరల్గా కూడా పనిచేశారు. సిద్ధార్థ్ లూథ్రా, ఈవెన్ చంద్రబాబు నాయుడు కేసు కూడా ఈయనే వాదించాడు. ఇద్దరు టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు లాయర్ల వాదన ఏంటంటే, సేమ్ సాక్షి టీవీలోనే ఈ కొమ్మినేని కూడా పనిచేస్తాడు అని. దానికి కోర్టు అడిగింది, ఆ టీవీలో పనిచేస్తే కుట్రదారుడు అయిపోతాడా అని కూడా అడిగింది. సో అందువల్ల గెస్ట్ చేసిన వ్యాఖ్యను, యాంకర్ను అరెస్ట్ చేయడం ఏంటి అనేది సుప్రీంకోర్టు అనే కీలక ప్రశ్న. దీన్ని బట్టి A1 కృష్ణంరాజు, A2 కొమ్మినేని శ్రీనివాసరావు, A3 సాక్షి యాజమాన్యం. ఇప్పుడు ఇంకా సాక్షి యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? సాక్షి యాజమాన్యం సులభంగా అనేస్తుంది, మాకేం సంబంధం, యాంకరు షో నిర్వహిస్తాడు, గెస్ట్ మాట్లాడతారు, అది లైవ్ షో, అందువల్ల మేము అందులో భాగస్వామని ఎలా అంటారని రేపు ఆటోమేటిక్గా A3 కూడా అడుగుతుంది. A2నే సంబంధం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీకు గుర్తుండే ఉండవచ్చు, ఈ కేసు పైన నేను మాట్లాడినప్పుడు నేను ఇప్పటికే 3 వీడియోలు చేశాను. మొదటి దాంట్లో ఈ వ్యాఖ్యలు సభ్య సమాజంకు సిగ్గుపడేలాంటి వ్యాఖ్యలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడానికి వీలు లేని వ్యాఖ్యలు, అందులో డిస్ప్యూటే లేదు. ఆ వ్యాఖ్యలు గెస్ట్ జరిపినప్పుడు యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని ఆపాల్సి ఉండే, అడ్డుకోవాల్సి ఉండే, కానీ ఆపలేదు, అడ్డుకోలేదు అన్నదే నేరమవుతుందా? రెండో వీడియోలో చెప్పాను, ఇది కోర్టులో నిలబడుతుందా ఈ కేసు అని 2 వీడియోస్ పెట్టాను. ఈవెన్ కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా పెట్టిన వీడియోలో కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాను.
అడ్డుకోలేదు, ఆపలేదు అనేది నేరంగా పరిగణించబడుతుందా? అందులో ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా విచిత్రమైన వాదనలు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీస్. అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడు. సాక్ష్యాధారాలను తారుమారు చేసడానికి ఏముందాడు, ఆల్రెడీ వీడియో ఉంది. సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు, బాధితుల్ని బెదిరించవచ్చు, భయపెట్టవచ్చు. ఇలాంటి ఆరోపణలు కూడా రిమాండ్ రిపోర్ట్లో చేశారు. ఇలాంటి నేరమే మళ్ళీ మళ్ళీ చేయవచ్చు అని. సో సుప్రీంకోర్టు కొమ్మినేనిని విడుదల చేస్తూ ఆదేశాలు ఇస్తూ అన్నది ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలి, ఎవరైనా గెస్ట్లు కూడా చేయకుండా ఆపాలి అని చెప్పారు. నేను సరిగ్గా ఇదే మాట చెప్పాను. మ్యాక్సిమం అయితే ఇదే నేరం చేస్తాడని అనుమానం వ్యక్తం చేస్తే కోర్టు ఏమంటుంది, షరతులు విధించి వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు అదే అన్నది, ఒకవేళ ఇక ముందు షోల్లో ఇలాంటివి చేయకూడదు అని. కానీ క్లియర్గా సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ టీవీ షోలు ఆపలేము. ఇలా ఆపడం అనేది భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరించడమే అవుతుంది అని. అందువల్ల యాంకరు అనని మాటలకు యాంకర్ను శిక్షించలేము అని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. అందుకే నేను నా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ వ్యాఖ్యలు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. ఖచ్చితంగా అందరము ఖండించాల్సిందే. ఆ గెస్ట్ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని ఆపాల్సిందే, అడ్డుకోవాల్సిందే, అందులో కూడా డిస్ప్యూట్ లేదు. కానీ ఇదంతా మారల్ క్వశ్చన్స్, ఇదంతా ప్రొఫెషనల్ క్వశ్చన్స్. ఎందుకు అడ్డుకోలేదు యాంకరు, ఇదే ప్రొఫెషనల్ క్వశ్చన్, ఇదే మారల్ క్వశ్చన్. కానీ లీగల్గా నిలబడుతుందా అన్నది క్వశ్చన్. సో అడ్డుకోకపోవడమే నేరం అయిపోతుందా అనేదే క్వశ్చన్ అవుతుంది అని నేను అంతకుముందు కూడా చెప్పాను. సరిగ్గా అదే జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసులో యాంకర్ని ఎలా అరెస్ట్ చేస్తారని అడిగింది. ఇంకోటి కూడా నేను నా విశ్లేషణలో చెప్పాను. సో ఒక టీవీ షోలో వచ్చినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఏ మేరకు ఎంత మేరకు సీరియస్గా శిక్షలు పడతాయి అనేది పెద్ద ఇష్యూ అది. ఎందుకంటే రోజు దేశంలో టీవీ షోలు ఇలాంటి వ్యాఖ్యలు, ఇది కాకపోతే ఇంకోటి 1,00,000 మాటలు మాట్లాడుకుంటూనే ఉంటారు. అందులో గెస్ట్లు మాట్లాడతారు, యాంకర్లు కూడా మాట్లాడతారు. అందువల్ల రేపు చూడాలి ఈవెన్ కృష్ణరాజుకి ఏ రకమైన శిక్ష కోర్టులు విధిస్తాయని. ఎందుకంటే ఇది లీగల్ ప్రాసెస్. కానీ యాంకర్కి వచ్చేవరకు ఏమవుతుంది అంటే, ఆయన ఆ వ్యాఖ్య చేయలేదు కనుక ఆయనకు శిక్ష పడడం కష్టము అని గతంలో చెప్పాను. కానీ కొమ్మినేని అరెస్ట్ ఈజ్ మోర్ పొలిటికల్ దెన్ లీగల్. పొలిటికల్ ఏంటంటే, ఆయన సాక్షి టీవీ యాంకర్గా ఈవెన్ అంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కొమ్మినేని శ్రీనివాసరావుకు మధ్య గ్యాప్ చాలా పెరిగింది. సో ఆ గ్యాప్ వల్ల కొమ్మినేనిని ఏ రకంగానైనా చూడాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది నిజం. ఇదొక అవకాశం వచ్చింది కనుక అరెస్ట్ చేశారు. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం వేరు, లీగల్గా నిలబడడం వేరు. అంటే మనకు కోరిక ఉండడం వేరు, అది చట్టరీత్యా అవకాశం ఉండడం వేరు. అందువల్ల ఇట్ ఈస్ మోర్ ఎ పొలిటికల్ అరెస్ట్ దెన్ లీగల్ అరెస్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా యాంకర్ పాత్ర, గెస్ట్ పాత్ర అని క్లియర్గా విడగొట్టి, యాంకర్ అనలేదు కదా అనే ఒక్క అంశంపైనే విడుదల చేశారు. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు విడుదలను అడ్డుకోవడానికి ఇంకో వాదన కూడా పెట్టారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది, హైకోర్టుకు వెళ్ళమని అడగండి అని సుప్రీంకోర్టు కోరినా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. లేదు మేమే విడుదలకు ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కు కనుక భంగం వాటిల్లినప్పుడు ఏ పౌరుడైనా సుప్రీంకోర్టు దాకా వెళ్ళచ్చు నేరుగా. సో హైకోర్టుకు వెళ్ళావా, కింది కోర్టుకు వెళ్ళావా అని అడగరు. ఎందుకంటే రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛ అనేది ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఫండమెంటల్ రైట్. అందువల్ల నా ఫండమెంటల్ రైట్స్కు విఘాతం కలిగింది అని పిటిషనర్ వెళ్ళటానికి అవకాశం ఉంది. అందువల్ల కొమ్మినేని శ్రీనివాసరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలువబడే ఈ కేసులో ఒక రకంగా టీవీ యాంకర్లకు ఏ మేరకు పాత్ర ఉంటుంది, తాము నిర్వహించే లైవ్ షోలో గెస్ట్లు మాట్లాడే మాటలకు, గెస్ట్లు మాట్లాడినప్పుడు టీవీ యాంకర్లు వ్యవహరించే తీరు ఏ మేరకు నేరమవుతుంది,
ఇలాంటి అంశాలపైన ఇదొక ప్రెసిడెంట్గా మిగిలిపోతుంది అనుకుంటాను.